నమస్తే. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ప్రపంచంలో అన్ని ప్రేమల్లో కంటే, తల్లిదండ్రులు చూపించే ప్రేమనేది చాలా ప్రత్యేకమైనది. మనం వెల కట్టలేం గూడా. అలాంటిది ఢిల్లీలో, గజియాబాద్‌లో ఒక కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తమ కొడుకుకి గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించనని జెప్పేసి కోర్ట్‌ని ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్ట్ గూడా వాళ్ళ పిటిషన్‌ని అంగీకరించి, కారుణ్య మరణానికి తీర్పు జెప్పింది. ఇది చాలా సంచలనమైన తీర్పండి. ఒక హత్య చేస్తే నేరం. ఆత్మహత్య చేసుకున్నా గూడా నేరం. అలాంటిది కారుణ్య మరణానికి సుప్రీం కోర్ట్ ఎందుకు ఆమోదించిందంటారు? ఒకసారి డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కారుణ్య మరణం అంటే ఏంటి? ఇంగ్లీష్‌లో మెర్సీ కిల్లింగ్ అంటాం. అంటే ఒక రోగికి, ఒక పేషెంట్‌కి చికిత్స అనేది ఉండదనమాట. ఒక రోగానికి అసలు ఒక మెడిసిన్ గాని, ట్రీట్మెంట్ గాని ఉండదు కొన్నిటికి. సొల్యూషన్స్ అనేవి డాక్టర్ చేతిలో గూడా ఉండదు. వైద్యుల చేత నయం కాని జబ్బు అనేది ఒక రోగికి గాని, పేషెంట్‌కి గాని వచ్చినట్లయితే, లైక్ ఏమైనా కంప్లీట్‌గా కోమాలోకెళ్ళిపోవడం గాని, ఫిజికల్‌గా, మెంటల్‌గా స్పర్శ లేకపోవడం, కాళ్ళు, చేతులు పడిపోయి, మైండ్ అనేది పనిచేయదు. నోట్లోంచి మాటలు రావు. కళ్ళు మాత్రం తెరుచుకొనుంటారు. కొంతమంది ఎలాంటి రెస్పాండ్ గారు చికిత్సకు గూడా. సో, అలాంటి ఒక మెరుగుపడని చికిత్స ఒక రోగికొచ్చిన జీవితాంతం అతను కోలుకోలేడు అని జెప్పేసి డాక్టర్ డిక్లేర్ జేషినా గూడా, అలాంటి కేసెస్‌లో కారుణ్య మరణానికి ఎళ్తారు. బట్ మన భారతదేశంలో ఫస్ట్ కేస్ ఇది. హరీష్ రాణా ఢిల్లీలోని గజియాబాద్‌లో నివసిస్తున్నాడు. ఇది 2013 ఆగస్ట్ 20న జరిగింది ఇన్సిడెంట్. ఛత్తీస్‌గఢ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ జేస్తున్నాడు. సో, ఈ హరీష్ రాణా టాపర్ వాళ్ళ కాలేజ్‌లో. దురదృష్టవశాత్తు ఒకరోజు 4థ్ ఫ్లోర్ నుంచి బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయాడు యాక్సిడెంటల్‌గా. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో అడ్మిట్ జేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ అందరూ డిక్లేర్ చేశారు. తను కంప్లీట్‌గా కోమాలోకెళ్ళిపోయాడు. ఎప్పుడు కోలుకుంటాడో లేదా అని జెప్పేసి ఫైనల్ రిపోర్ట్ గూడా ఇచ్చేశారు. అక్కడ నమ్మకం లేక తల్లిదండ్రులు ఆశతోని కొడుకుని బతికించుకోవాలి, మామూలు మనిషిని జేసుకోవాలనే ఉద్దేశ్యంతోని వేరే హాస్పిటల్స్‌కి తిరిగారు. ఆర్థికంగా ఎన్నో హాస్పిటల్స్‌లో ఖర్చు పెట్టుకున్నారు. ప్రాపర్టీస్ అమ్ముకున్నారు. కంటి నిండా నిద్ర లేదు, దుఃఖము. వాళ్ళ ఆర్తనాదాలు అసలకి ఇప్పుడున్న కాలంలో పక్కనున్నోళ్ళు ఎవరు హెల్ప్ జేయరు. అలాంటిది ఒక సొంత కొడుకుని బతికించుకోవాలన్న ఆశతోని అన్ని హాస్పిటల్ తిరిగారు. వాళ్ళు చేయాల్సిన ప్రయోగాలన్నీ చేశారు. కానీ డాక్టర్ల దగ్గర పరిష్కారం ఉంది అంటే డబ్బులు తీసుకున్నా గూడా ఖచ్చితంగా చికిత్స అనేది దొరుకుతుంది. బట్ కొన్నిటికి 100,00,00,000 ఇచ్చినా గూడా కొన్నిటికి చికిత్స అనేది దొరకదు. సో, వీళ్ళు ఆర్థికంగా, మానసికంగా ఎంతో కుంగి కుషించిపోయారు పాపం. 12 సంవత్సరాలు దాదాపు 2013 నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు తమ కొడుకుని బతికించుకోవాలన్న ఆశతోని తనకి సేవ చేసుకుంటూ, మెడిసిన్స్ ఇస్తూ, వెంటిలేటర్ సహాయంతో అది గూడా. డైలీ ఒక వెంటిలేటర్ అనేది ఎంత ఖర్చవుతుంది తెలుసా? ఒక వెంటిలేటర్ ఒక పేషెంట్‌కి ఇవ్వడానికి. అలాంటిది 12 సంవత్సరాలు కొడుకుని బతికించుకోవాలని ఒక ఆశతోని ఆర్థికంగా ఫుల్ నష్టపోయారు. మొత్తానికైతే 3 సంవత్సరాల క్రితం కోర్ట్‌ని ఆశ్రయిస్తే కోర్ట్‌ననేది ఆ పిటిషన్ కొట్టేసింది. ఇంక రీసెంట్‌గా ఈ ఇయర్‌లో వాళ్ళు పిటిషన్ ఏస్తే సుప్రీం కోర్టు ఒక ఇద్దరు డాక్టర్స్‌ని ఫైనల్‌గా ఇంప్లిమెంట్ చేసింది. డాక్టర్స్ ఎళ్లి ఆ పేషెంట్‌ని అంటే హరీష్ రాణాని కన్సల్ట్ అయ్యి అన్ని రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి, స్కానింగ్స్ అన్ని చెక్ చేసి, అతను జీవితాంతం బెడ్ రెస్ట్‌లోనే ఉంటాడు. అతను కోలుకోడు, కోమాలోనే ఉంటాడని చెప్పేసరికి ఇంక తల్లిదండ్రులు బాధపడి వేరే ఆప్షన్ లేక తని తను ఈ పొజిషన్‌లో చూసి మేము ఉండలేమండి. మాకు చాలా నరకంగా ఉంది. అలాంటి మా కొడుకుకి ఒక గౌరవప్రదమైన చావునివ్వండి అని జెప్పేసి మెర్సీ కిల్లింగ్‌కి అప్లై చేశారు. ఇంక సుప్రీం కోర్ట్ గూడా భావోద్వేగం ఫీల్ అయ్యి అది డెసిషన్ చెప్పేటప్పుడు గూడా అతను చాలా బాధపడ్డాడంట. ధర్మస్థానంలో ఒక కేస్ అనేది వచ్చిందంటే ఫుల్‌గా డీటెయిల్‌గా చేస్తారు గదండీ. ఒక పిటిషన్ పడిందని జెప్పేసి ఇమ్మీడియేట్‌గా అయితే దాన్ని అప్రూవల్ జేయరు. బట్ సుప్రీం కోర్ట్ జడ్జి గూడా 5 నిమిషాలు ఆ తీర్పు చెప్పిన తర్వాత బాధపడ్డాడంట. ఎవరికైనా బాధనే గదండీ. తల్లిదండ్రులు గారాబంగా పెంచుకొని 12 సంవత్సరాల నుంచి సేవ చేయడం అంటే వాళ్ళ ఒంట్లో శక్తి ఉండదు, చేతిలో డబ్బు ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు.
ఆశ వదులుకున్నారు. అట్లీస్ట్ ఇక్కడ భూమి మీద కాకుండా కూడా కొంచెం స్వర్గంలోనైనా సుఖంగా ఉంటాడని చెప్పేసి తల్లిదండ్రులు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఇంకా సుప్రీంకోర్టు కూడా అన్నీ చెక్ చేసి సో పేషెంట్ జీవితాంతం కోలుకోలేడు అని చెప్పేసి ఒక ఫైనల్ రిపోర్ట్ చూసుకున్న తర్వాతనే ఈ సంచలనమైన తీర్పు ఇచ్చిందండి. సో ఈ మెర్సీ కిల్లింగ్ అనేది అందరికి అప్లికేబుల్ కాదు కాబట్టి ఎవరు ట్రై చేయకండి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. ఓకేనా? మళ్ళీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.